వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో డైవర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి, మ్యాట్రిమోనీ ఇష్యూస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కోర్టుకు వెళ్ళడం అనేది ఒకటే ఆప్షన్ ఉందా, లేక ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? అడిగి తెలుసుకుందాం. మనతో పాటు నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో సార్. సో డైవర్స్ కేసెస్, మ్యాట్రిమోనీ కేసెస్ చాలా చాలా కామన్. మీరు ఒక అడ్వకేట్గా వందల కేసులు చూస్తూ ఉండొచ్చు ఎవ్రీడే. సో మరి వీళ్ళందరూ కూడా ఇంకా కోర్టును ఆశ్రయించాల్సిందేనా, లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? అంటే ఎప్పుడైనా కూడా నేను అందరికి చెప్పేది ఏంటంటే ఒక భార్యాభర్తల మధ్యలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు లేదా గొడవలు అవుతున్నప్పుడు అది స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మీరు కౌన్సిలింగ్ కానీ అంటే ఒక ఎక్స్పర్ట్ చేత కౌన్సిలింగ్ కానీ మీడియేషన్ కానీ చేసుకోగలిగితే మీకు అది పెద్దగా కాకుండా కోర్టు దాకా దారి తీయకుండా ఉంటుంది. ఓకే, అందరు ఏం చేస్తారంటే ఏంటంటే మన భారతదేశంలో మనకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కౌన్సిలింగ్ అనే పదం ఎప్పుడు నెగిటివ్ పదం మన భారతదేశంలో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసెస్ ఉంటాయి, వచ్చినప్పుడు ప్రతి కేసుని మనం కోర్టుకు తీసుకెళ్ళలేము. మనం ఏం చెప్తాం ఏంటంటే కౌన్సిలింగ్ చేద్దాము, కౌన్సిలింగ్ చేసి దానికి సమస్యకు సొల్యూషన్ కనిపెడదాము అని నేను అందరికి సజెషన్ చేస్తాను. ఫస్ట్ చేసినప్పుడు మనం ఆపోజిట్ పార్టీకి కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం కాల్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ రమ్మని పిలుస్తాం. ఓకే, ఎప్పుడైతే మనం కౌన్సిలింగ్ రమ్మని పిలుస్తామో వాళ్ళు ఏం చెప్తారంటే కౌన్సిలింగ్ నాకు అవసరం లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నా, నేను ఏమైనా పిచ్చోనా నాకు కౌన్సిలింగ్ చేస్తానికి, మీకు పిచ్చుందేమో చెక్ చేసుకో అంటారు. ఓకే, కౌన్సిలింగ్ అనేది ఒక పిచ్చి ఉన్న వాళ్ళకి చేసేది కాదు. కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఒక విషయంలో ఎవరైతే ఒక ఎక్స్పర్ట్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్ ఆ సమస్య మీద వాళ్ళకున్న లోటుపాట్లని చెప్పడాన్ని కౌన్సిలింగ్ అంటాం మనం. వాళ్ళు అప్పటికే డిసైడ్ అయిపోయి ఉంటారు, ఇంకా కౌన్సిలింగ్ నాకు అవసరం లేదు, కౌన్సిలింగ్ అవసరం లేదు అనేది కారు, కౌన్సిలింగ్ నాకు అవసరం లేదు అంటారు. ఎందుకంటే నేను కరెక్టే ఉన్నా, నేను కరెక్ట్ ఉన్నా, నాకు కౌన్సిలింగ్ అవసరం లేదు అంటారు వీళ్ళు. సో నువ్వు కరెక్ట్ ఉన్నావు అనే భార్య, నేను కరెక్ట్ ఉన్నాను భర్త అనుకుంటే ఆ సంవత్సరం ముందట సాగదు. కాబట్టి నేను అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఏంటంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్ కానీ మీ మధ్యలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్కి ప్రిఫర్ చేయండి. ఓకే, ఒక ఎక్స్పర్ట్ చేత, ఎవరైతే మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్లలో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ చేత మీరు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి. ఆ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు డెఫినెట్లీ దాంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయి, ఏమన్నా సరి చేసుకోవాలన్నా, తప్పు నా సైడ్ ఉందా, అమ్మాయి సైడ్ ఉందా, లేకపోతే ఇద్దరు సైడ్ ఉందా, ఎక్కడన్నా మేము సరిదిద్దుకోవాలన్న జీవితాన్ని అనేది మీకు అర్థమవుతుంది. అంతే తప్ప కౌన్సిలింగ్ పిలిచినప్పుడల్లా నేను కౌన్సిలింగ్ రాను, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో అంటే సమస్య పెద్దగా అవుతుంది. ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ అయిపోయిన సమస్య చిన్నగా ఉన్నప్పుడు 70% ఆఫ్ ద కేసెస్ మీకు కౌన్సిలింగ్లో సెట్ అయిపోతాయి. 70% ఆఫ్ ద కేసెస్ మీకు కౌన్సిలింగ్ సెట్ అయిపోతాయి. సో ఆ సమస్య చిన్నగా ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ రావచ్చు, లేదా ఒక్కరు కూడా కౌన్సిలింగ్ వచ్చి తీసుకోవచ్చు. దానికి సరి చేయడానికి మార్గాలు ఏమున్నాయి అనేది మనం చెప్తాం. ఓకే, సో ఇప్పుడున్న యూత్ ఏంది అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ పాతోళ్ళు కానీ మనం కౌన్సిలింగ్ పిలిచినప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది రైట్స్ కోసం. ఓకే, కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇక నువ్వు కోర్టుకి వెళ్ళినావు కదా, ఇక నీ సంగతి చూస్తా అని చెప్పి వీడు తిరుగుతుంటాడు. ఓకే, అందుకే నేను ఏం చెప్తా, ఎవరికైనా సరే ఫస్ట్ మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్ అనేది చాలా డెలికేటెడ్ ఇష్యూ అది. ఓకే, భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అది సమాజం మీద అంత ఎఫెక్ట్ చూపించవు, కానీ మ్యాట్రిమోనల్ ఇష్యూ మాత్రం వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా, సమాజ పరంగా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, అది అందరికీ చాలా నొక్కి నుంచి ఏం చెప్తున్నా, ఒక మ్యాట్రిమోనల్ ఇష్యూ ఉందనుకోండి, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారు, విడిపోతున్నారు, గొడవలు అవుతున్నాయి అనుకోండి, అది ఎంటైర్ ఫ్యామిలీ మీద ప్రెజర్ ఉంటుంది. తల్లిదండ్రుల మీద ప్రెజర్ ఉంటుంది, ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు, పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు, కేసులలో ఇరకాల్సి వస్తుంది. కష్టపడి పెళ్లి చేసిన తల్లిదండ్రులేమో అరే ఇంత కష్టపడ్డాం పెళ్లి చేసినాము, ఈ జీవితం ఇట్లా తయారైంది అని వీళ్ళు మదన పడుతుంటారు ఆ ఏజ్లో. అంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాల్సిన ఏజ్లో, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ప్రశాంతంగా ఉండాల్సిన ఏజ్లో వీళ్ళు ఈ మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు, కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఓకే,
సూసైడ్లు సూసైడ్లు చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఇష్యూస్, చిన్న వంట suicide. రాదనో, టీవీ పెట్టలేదనో, మళ్ళీ చిన్నది. పెద్దవి కూడా లేవు అసలు. మీకు ఒక న్యూస్ చెప్తాను నేనైతే, అది నన్ను బాగా కదిలించిన న్యూస్ అది. ఎంత బాగా అంటే అసలు నేను ఒక బీయింగ్ అడ్వకేట్ కింద కొన్ని వందల కేసులు చేసినా కానీ ఆ న్యూస్ వల్ల నేను ఒక 7 days డిస్టర్బ్ అయినా లైఫ్లో. ఏంటది? రీసెంట్గా ఒక 6 months క్రితం సికింద్రాబాద్ లాడ్జీలో ఒక ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో. మీరు కావాలంటే ఆన్లైన్లో మీరు గూగుల్లో కానీ ఆన్లైన్లో కానీ కొట్టి చూడండి. దేనికి అంటే వాళ్ళ కోడలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. 498 కంప్లైంట్ ఇచ్చింది. అయ్యో. ఆ 498 కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వీళ్ళు ఏంటి అంటే, అరే ఇంతదాకా మేము పోలీస్ స్టేషన్కి పోలేదు, మేము ఇంత కష్టపడి పెళ్లి చేసినాము, మంచిగా ఉండాల్సిన వ్యక్తులు ఇవాళ పోయి ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేము పోలీస్ స్టేషన్ గడప దొక్కాలన్నా, ఏం చెయ్యని తప్పుకి పోతే అరెస్ట్ చేస్తారమ్మా భయానికి అయ్యయ్యో. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగున్న లాడ్జిలో రూమ్ తీసుకొని ఇద్దరు భయానికి ఆందోళన చెంది ఏందో అర్థం కాక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఏజ్లో వాళ్ళు జీవితం అంతా గడిపి ఆ ఏజ్లో పారిపోయి వచ్చి ఒక దగ్గర రూమ్ తీసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత భయంకరమైన విషయం. ఈ సమాజానికి ఏమర్థమవుతుంది దీనిపైన? ఎవరు స్పందిస్తున్నారు చెప్పండి? మనిషి ఎట్లా తయారైపోయిందంటే, మన పక్కింటోడు చచ్చిపోతుంటే కూడా వీడు సెల్ఫీలు తీసుకుంటూ కూర్చోను, వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాడు తప్ప స్పందించాలి పనికి మాలిన వాటిపైన స్పందిస్తూ ఉంటారు అనే తప్ప స్పందించాలి అనే స్పృహ లేదు మనిషికి. స్పృహ లేదు. సమాజం అనేది విచ్చలవిడిగా తయారైంది. ఎందుకు అంటే ప్రధానంగా సమాజం అనేది విచ్చలవిడిగా తయారు కావడానికి, నేరాలు పెరగటానికి, ఘోరాలు పెరగటానికి, మోసాలు చేసుకోవడానికి ఎందుకు తయారైంది అంటే, సోషల్ పోలీసింగ్ అనేది ఇప్పుడున్న సమాజంలో లేదు. సోషల్ పోలీసింగ్ అనేది ఇప్పుడున్న సమాజంలో లేదు. ఏంది సోషల్ పోలీసింగ్ అంటే? సామాజిక బాధ్యతని మనం సోషల్ పోలీసింగ్ అంటాం. మనం అంటే పోలీస్ అనే పదం ఏంటంటే జర కంట్రోల్ చేస్తానికి వాడతాం కాబట్టి, సోషల్ పోలీసింగ్ అంటే ఏంటంటే సామాజిక బాధ్యత లేదు, ఎవరు తీసుకోవడం లేదు సామాజిక బాధ్యత. మనిషి ఏమంటున్నాడు అంటే, నేను నా జీవితం నా కుటుంబం అంతే, ఇక జీవితంలో ఎవడైనా పక్కోడు చచ్చిపోయి నాకు సంబంధం లేదు, నేను ఇంటర్ఫియర్ కాను అంటున్నాడు అంతే. దాన్నే సోషల్ పోలీసింగ్ అంటాం మనం. ఒకప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, పూర్వకాలంలో ఒక పెళ్ళైన అమ్మాయి, ఒక 30 సంవత్సరాల క్రితం మనం తీసుకుంటే, ఒక పెళ్ళైన అమ్మాయి పండక్కో ఏదైనా పని మీద ఇంటికి వచ్చినప్పుడు, ఓకే, పండక్కి ఇంటికి వచ్చింది అనుకుందాం, పండగ అయినా తెల్లారి కనుక ఆమె మళ్ళీ అత్తగారింటికి పోలేదనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ముచ్చట పెట్టి, ఏమమ్మా మీ అత్తకి నీకైనా గొడవ అయిందా, ఏమైంది నీ మొగుడు పట్టించుకోవటం లేడా అనగానే, ఏమైంది మీ మొగుడికి నీకు నేను మోనికి ఏదో సక్కాలు ఏనంటుంది, ఈయన ఉండిపోతున్నావు అని వీళ్ళు ఇండైరెక్ట్గా ఎంక్వైరీ చేసేటోళ్ళు. ఆ ఎంక్వైరీ భయానికి వీళ్ళు బట్టలు దొరుకుని పోయేటోళ్ళు. వామ్మో ఎందుకు వచ్చి కాక నీ అమ్మ జీవితం వీళ్ళంతా రూమర్ స్ప్రెడ్ చేసి నా జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది, ఆ ఎంక్వైరీ భయానికి వీళ్ళు ఇమ్మీడియట్లీ అమ్మో బట్టలు దొరుకుని మొహం దగ్గరికి వెళ్ళిపోయేటోళ్ళు. దాన్ని మనం సోషల్ పోలీసింగ్ అంటాం. అదే ఇప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పెళ్ళైన తెల్లారు వచ్చి మళ్ళా తల్లి గారింట్లో ఉంటే సంవత్సరం అయినా కూడా పక్కింటోడు అడుగుతలేడు, ఇంట్లో కూడా అడుగుతలేరు. అర్థమైందా? 1 year ఇన్నా కూడా పక్కింటోడు కూడా నాకు ఎందుకు ఆమె పెళ్లి చేసుకున్నది, పోయి తినొచ్చినాం కదా సార్లు, ఇంకా మనకి ఎందుకు, ఆమె ఉంటేందుకు పోతేందుకు మనకు అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేనెందుకు జోక్యం చేసుకోవాలా అనేది ఒకటి బాగా రూపొందించుకొని వాళ్ళ జీవితాన్ని అలా వదిలిపెట్టేసడం అనేది. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేయవో అప్పటి వరకు నీ ఆలోచన విధానం మారదు. ఓహో నేను చేసేదే కరెక్ట్ ఏమో అనే ఉద్దేశంతో ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి పెళ్ళి తర్వాత వచ్చి తల్లిగారి ఇంట్లో ఉంటే క్వశ్చన్ చేయాల్సిన సమాజము, చుట్టుపక్కలలో ఫ్రెండ్స్ వీళ్ళే కామెంట్స్ ఉంటే ఆ అమ్మాయిని కరెక్టే చేస్తున్నా కదా అనే భావనలో ఉండిపోతుంది. సమాజం ఎంతలా మారిందంటే, నా చిన్నప్పుడు మా ఊరికి ఎవరన్నా రావాలి అంటే వాడు ఒక 10 రకాల పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత మా ఇంటికి వస్తుండే. ఊర్లో ఎంట్రింగ్లో స్టార్ట్ చేస్తున్నాడు క్వశ్చన్ తెలుసా,
ఆపి ఏడుకోతున్నావు. ఏడికి పోతున్నావు, ఎవరు నువ్వు, ఎవరింటికి పోతున్నావు, ఏ పనికి పోతున్నావు, అవునా ఈ పనికి పోతున్నావా అని వీళ్ళంతా ఎంక్వైరీ చేసిన తర్వాత వాడిని దాటి ఇంకోటి దాటి ఇంకోడు. అంటే వాడు ఊరు ముంగట స్టార్ట్ అయినాడు మా ఇంటి వరకు రావడానికి మినిమం అని ఒక 5 మంది క్వశ్చన్లు వేసి వాడిని 5 రకాలుగా పరీక్షించి అవునా అని వాడిని నీ పేరేంది, ఏ ఊరు, ఎక్కడ ఉంటాడు, ఇట్లాంటి విషయాలు అన్నీ కనుక్కున్న తర్వాత వాడు అన్నీ పాస్ అయిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. అంటే అంత పడకిబ్బంది సిస్టమ్ ఉంటుంది అప్పుడు, అంటే ఎవరు తెలియకుండా అది. ఓకే, ఇప్పుడు మనం ఉన్న సమాజంలో మన ఇంటికి ఎవడు వస్తుండు ఎవడు పోతుండు అనేది ఎవడు పట్టించుకోడు, పక్కింటికి పట్టించుకోడు ఎవ్వడు. అపార్ట్మెంట్ కల్చర్లో కానీ ఇండివిజువల్ హౌస్ కానీ మర్డర్స్ జరుగుతూ కూడా వాడు పట్టించుకోవడం లేదు. సో నేను ఏమంటా అంటే ఏంటంటే సమాజానికి పునాదే కుటుంబం. నీ కుటుంబం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, నీ కుటుంబం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, నీ కుటుంబం ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటుందో సమాజం మొత్తం అంతే రీతిలో ఉంటుంది. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తా ఏంటంటే అందరికి చెప్పేది ఒకటే, నేను పెళ్ళి అనేది నమ్మకంతో చేసుకోవాలి. ఈ వ్యక్తితో కలిసి నేను జీవితాంతం బతకగలుగుతాను అనే నమ్మకం కలిగిన రోజున పెళ్ళి చేసుకో. ఓకే, అంతే తప్ప పెళ్ళి అనేది ఒక సామాజిక అవసరమానో, పక్కింటోడు చేసుకోకపోతే ఇబ్బంది పెడుతున్నానో, లేకపోతే నీ జీవితం మీద అవగాహన లేకపోతే నీలో ఉన్న లోపాలో, లేకపోతే ఇంకేదో సంథింగ్ ప్రెషర్తోని పెళ్ళి చేసుకోకండి. అది నేను చెప్పేది అందరికీ. ఎందుకంటే పెళ్ళి అంటే ఒక ఇన్ని దేశాలు, ప్రపంచం మొత్తం ఆధారపడ్డది పెళ్లి మీదనే. నువ్వు ఇంకా ఈ పెళ్ళి అనే టాపిక్ని ఇంకా నువ్వు 1000 సంవత్సరాలు మాట్లాడు, ఈ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఈ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే సొసైటీ బాగుంటుంది. నీకు పెళ్ళి అనే వ్యవస్థ నుంచే మొత్తం సమాజం పుడుతుంది, వ్యక్తులు పుడతారు, ఆస్తులు పుడతాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. నీకు పెళ్ళి అనే సిస్టమే లేదు అనేది నీకు మిగతా అన్ని బ్రేక్ అయిపోతుంటాయి. కాబట్టి అందుకే చెప్తా ఏంటంటే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కంపల్సరీ మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలా. ఇప్పుడున్న సమాజంలో వితౌట్ కౌన్సిలింగ్ మీరు పెళ్లి చేసుకోవద్దు. కనీసం ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి సరదా కన్నా ఒక గంట సేపు గడపండి. మీరు సరదా కన్నా ఏం ఖర్చు వస్తుంది, 2000 ఖర్చు వస్తుంది. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ 2000, 3000, 4000 ఫోటోషూట్స్ కోట్లు పెడుతున్నారు పెళ్లిలకు. ఫోటోషూట్ పెడతారు కానీ కనీసం బిఫోర్ మ్యారేజ్ ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చొని ఏముండవు, అసలు ఏం చేయొచ్చు ఏం చేయదు అనేది మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఏమన్నా లోటుపాట్లు ఉంటే, పెళ్లి జరిగే క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చదువుకోవడానికి అవకాశం వస్తుంది. అది లేకుండా ఏం చేస్తున్నారు, రపక్కన పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి అడ్వకేట్ ఆఫీసులో కోర్టులలో కూర్చుంటారు. కరెక్ట్. అరేంజ్ మ్యారేజెస్ అయినా సరే, లవ్ మ్యారేజెస్ ఏదైనా సరే బిఫోర్ కౌన్సిలింగ్ బాగుంటది. అన్ని మ్యారేజెస్ ఆర్ ఫెయిల్డ్ డ్యూ టు బికాజ్ ఆఫ్ ద సోషల్ పోలీసింగ్ లేక, సోషల్ పోలీసింగ్ వెరిఫికేషను లేక, చెప్పేటోళ్ళు లేక. ప్రధానంగా చెప్పాలంటే కరెక్ట్ ఏంటంటే చెప్పేవాళ్ళు లేక, ఎవరికి వాళ్ళే పెద్ద మనుషులు అయిపోయారు, వినడానికి రెడీ ఉండరు, లేరు రెడీగా. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మన సమాజం అది కాదు. మన సమాజం అంటే పెద్దరికము, దానికి ఒక విలువ, ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం కాదు కదా, నేను నా లైఫ్ మా తీసేసిండ్రు, నా ఒకటే పెట్టుకున్నాను అంతే. నాది నేను చాలా మందిని నా నిత్య జీవితంలో నాతో మాట్లాడేటప్పుడు చాలా మందిని ఎప్పుడైనా కూడా వాళ్ళు మాట్లాడే విధానంలో నేను చూస్తా కదా, ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు నా జీవితం, నా సాలరీ, నా లైఫ్, నా బట్టలు, నా మొబైలు, ఓకే, నా తిండి, ఇవే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా. వాళ్ళు ఏం చూస్తారంటే అప్పుడు అందరూ సాక్రిఫైస్ చేశారు, వాళ్ళేం అనుభవించారు, ఒకరి కోసం సాక్రిఫైస్ చేయడం ఏంది, నిజంగా లైఫ్ అంటే ఒకటేసారి వస్తుంది కదా, సో నా ఇష్టాలు చంపుకోవాలా, నేను ఒకరి కోసం నాకు నచ్చినట్టు నేను బతకొద్దా అని కూడా క్వశ్చన్ చేస్తారు. అది మూర్ఖత్వం తెలుసా మీకు? అది చాలా మూర్ఖత్వం. దీనిపైన కరెక్ట్ మనం మాట్లాడాలంటే తోడు లేకుండా జీవించడం అనేది మనిషి జీవితానికి కష్టం. తోడు లేకుండా జీవించలేరు. ఆ తోడు అనేది ఆ వ్యక్తిని బట్టి.
సమాజాన్ని బట్టి వ్యక్తిని బట్టి ఏదో ఒక దశలో అవసరం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక తోడు లేకుండా వ్యక్తి బతకడం కష్టమైనప్పుడు నువ్వు ఎవరైతే ఒక తోడును కోరుకుంటున్నావో ఆ తోడుని కాపాడుకోవాలి అంటే నువ్వు కాంప్రమైజ్ కావాల్సిందే. ఇద్దరు కావాలి ఇక్కడ, ఒక్కరు ఇద్దరు కావాలంటే- ఇద్దరికి అదే చెప్తున్నా, ఇద్దరు కాంప్రమైజ్ కావాల్సిందే. రెస్పెక్ట్ ఇచ్చుకొని కాంప్రమైజ్ అయితే నీకు ఆ సంసారం అనేది సుఖంగా ఉంటుంది. నీ రైట్స్ నీ అవే మాట్లాడుకుంటూ కూర్చున్నావు అనుకో, అది ఎప్పటికి సెట్ కాదు, ఎప్పటికి సెట్ కాదు అది. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మేము, మన ఫ్యామిలీ, నా పిల్లలు, మన పిల్లలు అనేవాళ్ళు. ఇప్పుడేమో నా శాలరీ, నేను, నా పిల్లలు కూడా నా పిల్లలు అంటున్నారు, నాకేమని కాదు పిల్లల్ని కూడా నా పిల్లలే అంటున్నారు. అలాంటి డేస్ వచ్చినాయి. ఇక మనం పచ్చిగా మాట్లాడుతూ చేసుకున్నాడు తప్ప మిగతా అన్నీ నాయే అంటున్నారు. ఓకే, సమాజంలో కుటుంబం స్ట్రాంగ్ ఉంటేనే కుటుంబంలో ఉన్న వ్యక్తులు స్ట్రాంగ్ ఉంటారు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు స్ట్రాంగ్ ఉంటేనే సమాజం స్ట్రాంగ్ ఉంటుంది. అవును, సొసైటీ కూడా రెస్పెక్ట్ ఇస్తుంది అలాంటి ఫ్యామిలీస్ ని అదే చూసినప్పుడు. చెప్తున్నా కదా, నువ్వు ఎప్పటికీ ఒక వ్యక్తికి రోల్ మోడల్ కింద ఉండాలి. కానీ ఎప్పుడు పంచాయతీలు పెట్టుకుంటూ తిరుగుకుంటా ఆ రిలేషన్షిప్ని ఖరాబ్ చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరినొకరు అవమానపడుతూ ఆ నరకంలో బతికి వేస్ట్ అది ప్రాసెస్. అలాంటి ఎంత మొత్తుకుంటున్నా నేను సమాజానికి, ఎంత మొత్తుకుంటున్నా అంటే అసలు అరిసి నాది అరణ్య రోజున అవుతుంది తప్ప ఒక్కరు కూడా మారటం లేదు. ఒక లా తీసుకురావాలేమో కౌన్సిలింగ్ కి సంబంధించి, అప్పుడైతే నేనైతే డెఫినెట్లీ లా తీసుకురామని చెప్తున్నాను కంపల్సరీ. ఎందుకంటే మనిషి తెలవకుండా 20 సంవత్సరాలు బతికేస్తాడు. పుట్టినప్పటి నుంచి 20 నుంచి 25 సంవత్సరాలు తెలవకుండా బతుకుతాడు. ఎందుకంటే చదువుకోవాలా, స్కూల్కి వెళ్ళాలా, కాలేజీకి వెళ్ళాలా, ఈ కోర్స్ చేయాలా, ఆ కోర్స్ చేయాలా, అరే జాబ్ ఇదని 20 సంవత్సరాలు బతుకుతాడు. 25 నుంచి జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. అప్పటికి సమాజంలో ఒక రకమైన ఏజ్, చేయగలిగే లీగల్ పనులు, ఒక ఐడియా బతకడానికి వస్తుంది. అక్కడ నుంచి దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆయనకున్న ఐడియాస్ కానీ అవి కానీ 25 నుంచి 35, 40 వరకు ఎగ్జిక్యూషన్ చేస్తారు. 40 ఇయర్స్కి జీవితానికి ఒక స్టేజ్ వచ్చేస్తా, అంటే జీవితంలో ఎక్కడ సెట్ అయిపోయినాము, ఓడిపోయినామా, గెలిచినామా, సాధించాల్సింది ఇంకొందా, సెటిల్ అయినామా, సెటిల్ కాలేదా అనేది 40 ఇయర్స్కి తెలిసిపోతుంది. అక్కడి నుంచి మిగతా జీవితం ఎట్లా గడిపినది పాయింట్. సో నేను ఏమంటా, లైఫ్లో 25 ఇయర్స్ బిలో నథింగ్, 40-45 బిలో నథింగ్. రైట్, ఆ మధ్యలో ఉన్న జీవితం చూడు, అదే బ్యూటిఫుల్. నీ పెళ్ళికైనా, పిల్లలకైనా, దేనికైనా, కెరీర్ సెట్ చేసుకోవడానికైనా, బతకడానికైనా అప్పుడు ఎంగేజ్లో ఉంటారు. మీరు పని చేయగలుగుతారు, ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు, జీవితాన్ని పునర్నిర్మించుకోగలుగుతారు. అదే ఏజ్. అక్కడ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్తాను అందరికి నేను. ఓకే, అక్కడ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్తా. ఓవరాల్గా ఏంటంటే అందరికి చెప్పేది ఒకటే, నేను మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఒకటే, నేను ఎవరైతే 25 నుంచి 35-40 మధ్యలో ఉన్న పీరియడ్ని, ఓకే, పెళ్లి పరంగా జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు, వాళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. రైట్, ఎవరైతే, ఎందుకంటే అది ఎంగేజ్, అది ఓకే, అది ఎంగేజ్ కాబట్టి అది పాయింట్. ఇక ఆ ఏజ్లో ఎవరైతే జీవితాన్ని సక్రమంగా ఎంజాయ్ చేయలేరో, పెళ్లి పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో, వాళ్ళ మిగతా లైఫ్ అంతా మిజరబులే ఉంటుంది. ఎనీవే, మీరు అన్నట్టు ఆ సోషల్ పోలీసింగ్ రావాలి, ఒక లా కూడా రావాలి కౌన్సిలింగ్ కి సంబంధించి. సోషల్ పోలీసింగ్ రావాలి అంటే ప్రతి వ్యక్తి ఒక బాధ్యత తీసుకోవాలా, ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలా, క్వశ్చన్ చేయగలగాల. మన పక్క వాళ్ళని, ఇంటి వాళ్ళని, సమాజంలో పోతుంటే చిన్న చిన్న పిల్లలు బలైపోతున్నారు, కొత్త పెళ్లి చేసుకున్న ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడు చెప్పనా నేను? ఏ కష్టం వచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోడు. పిరికితనంతో క్వశ్చన్ చేయలేక చేసుకుంటారు కాదు, వాళ్ళు చెప్పితే వినేవాళ్ళు లేక ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే మానసికంగా ఒక ఫీల్ ఏమొస్తుంది చెప్పనా, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఓకే, నేను చెప్తే ఎవరు వినటం లేదు, ఇక నేను ఎందుకుంటే నాకు ఎవరు లేరు అన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్యకు ఇంత సింపుల్గా అర్థాన్ని ఎవ్వరు చెప్పలేరు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటుండు అంటే
ఫస్ట్ వాని మనసులో ఏముంటుందంటే ఈ ప్రపంచంలో నా కోసం ఎవరూ లేరు, ఓకే, నా బాధ వినేవాళ్ళు లేరు, నా కోసం నిలబడే వాళ్ళు లేరు, ఎవరూ లేని ఈ ప్రపంచంలో నేను ఎందుకు ఉండాలా, నా కోసం ఎవరూ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలనే బాధతో ఆత్మహత్య చేసుకుంటాడు. నిజంగా వానికి ఒక 100 మంది నిలబడ్డారు, నిజంగా వాని కోసం ఒక 10 మంది నిలబడ్డారు, నిజంగా ఒక 5 వాని బాధ వినగలిగినంటే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? ఇది ఒక్కసారి ఆలోచించండి. అవును, అంత వాని చుట్టూ బాధ అందరూ ఉంటారు, వినగలిగి, అదే అంటున్నా, వాని కానీ బాధ ఒంటరిగా ఫీల్ వినగలిగి, అవుతారు వాళ్ళు. వాని బాధ వినగలిగి వాని అర్థం చేసుకోగలిగితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? చెప్పండి. కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పిరికి వాళ్ళు అంటుంటారు. రోజు మన నిత్య జీవితంలో, మన కుటుంబాలలో, మన అక్కలో, మన అన్నలో, మన తమ్ముళ్ళలో, మన కొడుకులో, మన బిడ్డలో ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలుసా మీకు? మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఆత్మహత్య చేసుకోమనే తీసి పడేసి 4 రోజులు మీ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒక యంగ్స్టర్, ఈ దేశానికి పనికొచ్చి ఒక యంగ్స్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే వాడిని మీరు పట్టించుకోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బు లేక ఆత్మహత్య చేసుకోరు, ఓకే, కెరీర్ లేక ఆత్మహత్య చేసుకోరు. ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి నేను ఏం చెప్తా, ప్రతిదీ మీరు కమర్షియలైజ్ చేయకుండా ప్రతి ఒక్కరు చెప్పేది కొద్దిగా ఒక టైం, ఒక 2 minutes 3 minutes 5 minutes ఇచ్చి మనస్ఫూర్తిగా వినండి. మీకు 50 to 70% ఆఫ్ ఆత్మహత్యలు తగ్గిపోతాయి దేశంలో. మన జీవితానికి ఉన్న దరిద్రం ఏంటి అంటే ఈ భూ ప్రపంచంలో పుట్టిన ఏ ప్రాణి కూడా తనంతకు తాను చచ్చిపోదు. ఏ ప్రాణి కూడా చచ్చిపోదు. ఒక్క మనిషి మాత్రం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. ఆత్మహత్యలనే పేరుంది, ఆత్మహత్య చేస్తున్నాడు. ఏంది అంటే వాడిని ఆత్మఘోష వాడు ఇంటలేడు. వాడు ఒంటరిగా ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈ ప్రపంచాన్ని నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి చచ్చిపోతారు. కరెక్టే. ఆత్మహత్యలు మనం నివారించాలి అంటే మన చుట్టుపక్కల సమాజాన్ని మనం గమనించాలి, స్పందించాలా. క్రైమ్ తగ్గాలి అంటే మనం సొసైటీలో భాగమైపోవాలా, మాట్లాడడం నేర్చుకోవాలా, అందరితో మాట్లాడడం నేర్చుకోవాలా, ప్రేమ ఉండటం నేర్చుకోవాలా. ఇవి మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. అప్పుడు ఆ మాట విన్నప్పుడు ఆ భరోసాతో బతికేస్తాడు. కరెక్ట్. భరోసాతో బతికేస్తాడు. నీకోసం ఒక నిలబడ్డారు అన్నప్పుడు ఆ ధైర్యంతో బతికేస్తాడు. ట్రూ. కాబట్టి నేను ఎందరికి చెప్తే ఏంటంటే మీరు సొసైటీని గమనించండి. ఫస్ట్ సొసైటీలో మనం ఉన్నాము, మన చుట్టుపక్కల జరిగే విషయాల మీద స్పందించండి, మంచి విషయాన్ని ప్రోత్సహించండి, చెడు జరిగితే ఆపండి. ఎక్కడ ఏ నేరం జరిగినా ఏ ఘోరం జరిగినా ఆపేవాళ్ళు లేరు. ఎవరైనా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు అనుకో, దాన్ని వీడియో తీసి వికృతానందం పొందే వ్యక్తులు ఉన్నారు తప్ప మరి 2 వ్యక్తులు కొట్టుకుంటారు జర ఆపుదాం అని భయం వీనికి. ఎందుకంటే పోతున్న నేనేడ ఇరుకుతున్నావు అనే భయం వీనికి. కాబట్టి ఎక్కడైనా కూడా మీరు సామాజికంగా బాధ్యతగా ఉండటం నేర్చుకుంటే మీరు డెఫినెట్లీ సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు, ఒక మంచి సమాజంలో బతికిన వాళ్ళు అవుతాం. మనం ఆ మార్పు రావాలని కోరుకుందాం. రావాలి కంపల్సరీ. అది రాకపోతే మనిషి జీవితం అంతమైపోతుంది. 100% అంతమైపోతుంది మనిషి జీవితం. నేను చెప్తున్నా కదా, మనిషి జీవితం ఆల్రెడీ 50% నాశనం అయిపోయింది. ఓకే, మనుషులతోని మాట్లాడడం తగ్గించేసి మనిషి ఏం స్టార్ట్ చేసిండు చెప్పనా, మిషన్లతో మాట్లాడడం నేర్చుకున్నాడు. కరెక్టే. ఓకే, లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే మనకి ఎవరు బోర్ కొడితే మాట్లాడేటోడు లేక మిషన్లలో ఏతో మాట్లాడుతున్నాం. అదైతే ఎదురు చెప్పదు కదా, మన బాధలు చెప్పుకుంటున్నాం దాంతో, అదైతే ఎదురు చెప్పదు కదా, చెప్పదు. మనం ఏం చెప్తే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ప్రతిదీ నీకు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంది చెప్పనా, టెక్నాలజీ మనిషిని ఎంతగానో మార్చిందంటే కాదు అసలు మనిషి జీవితాన్ని. నాకు తెలిసి ఇంకొక 20 years తర్వాత మనిషి జీవితం ఉండదు. శంకర్ సినిమాలో చూయించిండు కదా అప్పుడే, మనిషి జీవితం ఇంకా 20 years తర్వాత ఉండదు. ఎందుకంటే వచ్చింది కదా, అది ఇప్పుడు ఫలితాలు చూపిస్తున్నది. అదే నేను చెప్తున్నా కదా మీకు, ప్రతిదీ ఇప్పుడు ఎట్లా తయారైనలు అంటే మనుషులు యాంత్రికంగా తయారైనలు, అంటే మిషన్ టైప్లో తయారైనలు. అందుకేనేమో మనిషి మిషన్ అనే పదాలు దగ్గర ఉంటాయి. మనిషి మిషన్ 2 దగ్గర ఉంటాయి పదాలు. పూర్వకాలంలో మనకి స్విగ్గీ జొమాటోలు ఇవన్నీ లేనప్పుడు కనీసం తిండి కోసం అన్నా మనం ఎదుటి వ్యక్తిని పలకరిస్తుండే.
ఆకలి అయితే ఇంట్లో ఎవరైనా ఉన్నారా చూసుకొని జర అన్నం పెట్టు, లేకపోతే బియ్యం పెట్టు, లేకపోతే కర్రీ వండు, పచ్చడి వేసుకొని తిందామని ఒక కమ్యూనికేషన్ చేస్తుండే మనిషి అవును. పూర్వకాలంలో. ఓకే, పూర్వకాలంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకుందాం. ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో గొడవ అయింది అనుకుందాం. గొడవ అయినప్పుడు మరి వండుకొని తినాలి కదా, దానికోసం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటుండే. కనీసం వాళ్ళు మాట్లాడుకోకుండా కూడా వీడు టైంకి పోయి కూరగాయలు తెచ్చి అడబడేస్తుండే, ఆ కూరగాయలు తెచ్చిన వండి పెడుతుండే. అట్లనన్నా ఒక మనిషి కమ్యూనికేషన్ పెరిగిపోయి కొంతకాలానికి అయ్యో తెస్తుండు కదా అని ఆయన ఈమె అరే వండి పెడుతుండు కానీ ఈయన వీళ్ళు మళ్ళీ కొద్దిగా క్షమించేసుకొని మళ్ళీ వాళ్ళు కలిసిపోతుండే. ఇప్పుడు తినటానికి అసలు ఎవరితో పర్లేదు నీకు. స్విగ్గీ జొమాటో నీ రూమ్లో నువ్వు 4 గోడల మధ్యలో కూర్చుంటావు, నీకు ఏది నస్తుంది పెట్టుకుంటే వాడి ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. నీకు ఇంకో మనిషితో పనే ఉంది. ఇప్పుడు గెట్ టుగెదర్లు కూడా వేస్తారు, అందరూ ఎవరి ఫోన్లలోనే వాళ్ళు ఉంటారు, అదే కదా. మనిషి ఎప్పుడైతే ఇంకో మనిషితో మాట్లాడడం తగ్గించి మనిషి ఎప్పుడైతే మిషన్తో మాట్లాడడం స్టార్ట్ చేసిండో, ఇంకో 20 సంవత్సరాలకు మనం కూడా మిషన్ లెక్క తయారైపోయి ప్రేమలు లేక, ఆప్యాయతలు లేక, మాట్లాడటం లేక ఆత్మహత్యలు పెరుగుతాయి. ఓకే, ఫైనాన్షియల్ ఇష్యూస్ పెరుగుతాయి, జాబులు ఊడిపోతాయి. చాలా మందికి ఏ ద్వారా జాబులు ఊడిపోతాయి. ఓకే, టెక్నాలజీతోని మనిషి అభివృద్ధి చెందుతున్నా అనుకుంటుండు, కానీ ఇదే మనిషి జీరో టెక్నాలజీ అయినప్పుడు ఖతర్నాక్ బతికిండు. టెక్నాలజీ వచ్చి మనిషి జీవితంలో ఉన్న సమస్యలు పెంచింది తప్ప, మనిషి జీవితంలో సమస్యలు పెంచింది తప్ప. కరెక్ట్. డైవర్స్లు అత్యధిక డైవర్స్కి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యధికంగా డైవర్స్ పెరగటానికి ప్రధాన కారణం టెక్నాలజీ. ప్రధాన కారణం టెక్నాలజీనే, ప్రైమరీ కారణం టెక్నాలజీనే. మీకు నేను టెక్నాలజీ వల్ల డైవర్స్ పోతాయి అంటానికి నేను కనీసం ఒక 5,000 కారణాలు చెప్తాను. 5,000 కారణాలు చెప్తా. ఒక బ్యూటిఫుల్ లైఫ్ని టెక్నాలజీ ఎట్లా నాశనం చేస్తానని ఒక 5,000 కారణాలు చెప్తాను. మీ దగ్గరికి వచ్చే కేసెస్ అన్ని దీనివల్లే ఉండొచ్చు. అంతే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ ఉదాహరణ చెప్తా. ఒక లైఫ్ టెక్నాలజీని ఎట్లా నాశనం చేస్తుందో ఒక బ్యూటిఫుల్ ఉదాహరణ చెప్తాను. పూర్వకాలంలో టెక్నాలజీ లేనప్పుడు, ఓకే, టెక్నాలజీ లేనప్పుడు ఇద్దరు భార్యాభర్తలకు రాత్రి 12 గంటలకు గొడవ అయింది అనుకుందాం, అట్లీస్ట్ 10 గంటలకు గొడవ అయింది అనుకుందాం, అట్లీస్ట్ 2 o'clock రాత్రి మిడ్నైట్ ఏదో గొడవ అయింది అనుకుందాం, ఏదో గొడవ అయింది. గొడవ అయిన తర్వాత అమ్మాయికి బయటికి వెళ్ళిపోవాలనిపించింది అనుకుందాం సపోజ్, అప్పట్లో పూర్వకాలంలో. అప్పుడు మనకు రవాణా వ్యవస్థ లేదు. అప్పుడు ఆటోలు ఎప్పుడు పడితే అప్పుడు దొరికేటి కావు, బస్సులు ఒక టైం ప్రకారం పోయేటి. సో ఆ రాత్రిపూట గొడవ అయినప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోవాలా, భర్త దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ రాత్రి ఆమెకు అవకాశం ఉండేది కాదు. ఉండనప్పుడు ఏం చేస్తుండే, సరే నీ సంగతి చెప్తా, నేను పొద్దున్న 8 గంటలకు లేచి వెళ్ళిపోతాగా అని చెప్పేసి ఆ రూమ్లో పడుకుంటుండే. ఎప్పుడైతే గొడవ అయిన తర్వాత, ఎప్పుడైతే ఒక బ్రేక్ వస్తుందో, ఆలోచించుకునే టైం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి గొడవ అయిన తర్వాత ఆలోచిస్తాడు. నేనేమన్నా తప్పు చేసినా, లేకపోతే నేనే తప్పు చేసినా, వాడేమన్నా తప్పు చేసినా అని ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత మనకు కొంతకాలానికి ఏమనిపిస్తుంటే, అవును ఆయన ఏదో పాపం చికాకులు ఉన్నట్టుంది, నేనే అనవసరంగా ఏదో అన్నట్టున్నా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అనాల్సింది కాకుండా తర్వాత ఎప్పుడైనా అడుగుతా బాగుండి అట్లా ఒక ఆలోచన వచ్చి నీకు గొడవ అయినప్పుడు ఉన్న ఆవేశము నీకు పొద్దుగా 8 గంటలకు లేచారికి ఉండదు, తగ్గిపోతుంది. ఒక 50% గ్యారంటీ తగ్గిపోతుంది. 50 to 70% బేస్డ్ అంతా గొడవ ప్రకారం తగ్గిపోతుంది. ఓకే, అవతల సైడ్ నుంచి వ్యక్తి కూడా ఆలోచన వస్తుంది, అరే నేను అనవసరంగా తిట్టిండేమో రాగానే, ఇంట్లో ఉంటే అరే మంచిగా ఉండే కదా అనేసి వీళ్ళకి ఆలోచన వస్తుంది. నీకు అప్పుడు ఇంటికి వెళ్ళాలని ఆలోచన ఒక 50 to 70% తగ్గిపోతుంది. మళ్ళీ 8 o'clock లేచి మళ్ళీ ఆ పని చేశారు 10 o'clock వరకు మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 రోజులు మామూలుగా ఉంటే మళ్ళీ కలిసిపోతారు. ఇప్పుడు అదే సేమ్ పరిస్థితిని రాత్రి 2 గంటలకు గొడవ అయింది అనుకో, ఇట్లా కొడితే ఉబరోడు కిందనే ఉంటాడు రెడీగా, ఇంటికి తీసుకెళ్ళడానికి కిందనే రెడీగా ఉంటాడు. రెడీగా అసలు వాడు ఇట్లా కొట్టి ఇట్లా వాడిని తిట్టి కదా కింది తీయడం వినవు, ఇంకా తీయడం నీదే లేడు, వాడు రెడీగా ఉంటాడు. మనిషికి ఆలోచించే టైం ఎక్కడ ఇస్తున్నాడు? నేను చేసింది కరెక్ట్, నీ అమ్మ నీ సంగతి చెప్తానగానే వాడు కింద రెడీగా ఉంటాడు, ఇది వేసుకొని వెళ్ళిపోతాడు. ఆ సంఘటన మీద ఆలోచించకుండా, దాన్ని రివ్యూ చేయకుండా, కథ నేను చేసిందే కరెక్ట్, ఇంటికి వచ్చినా నీ సంగతి చెప్తా అని చెప్పి తిరుగుతున్నారు. మనిషి ఆలోచన విధానం అనేది టెక్నాలజీ వల్ల మారిపోయింది, ఆలోచించే శక్తి మారిపోయింది, విధానం మారిపోయింది.
అప్పుడు మొబైల్స్ కూడా లేవు కాబట్టి అదే చెప్తున్నా, ఆ, ఏదైనా వాళ్ళు చెప్పాలన్నా కూడా ఇప్పుడు మొబైల్లో చూసుకుంటారు, ఆ ఇష్యూ గురించి ఆలోచించరు, మొబైల్లో టైం స్పెండ్ చేసేస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మ్మ్. అవసరం అనేది పెరిగింది మనిషికి అంతే. మ్మ్. అవసరం తప్ప ఇంకేం లేదు, ఎమోషన్ లేదు, త్యాగాలు లేవు, ఓకే, మ్మ్. ప్రేమించడాలు ప్రేమించుకోవడాలు ఏం లేవు. మ్మ్. అంత నీకేంది నాకేంది, అంత వ్యవస్థ అంతా బిజినెస్ అయిపోయింది. మ్మ్. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఒక వాల్యూ ఉంటుండే. ఫ్రెండ్షిప్ అనే పదం ఇంత చాలా పవిత్రమైంది ఒకప్పుడు. మ్మ్. ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే చచ్చిపోయేంత వరకు వాళ్ళని ప్రేమిస్తుండే. అవును. ఉమ్. ఇప్పుడు గంటకోలు మారుతున్నారు. ఫ్రెండ్స్ కూడా అంతే, అంతే, చిన్నప్పటి ఫ్రెండ్స్, లైఫ్ టైం ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరు ఉంటారు? జీవితాన్ని గడుపుతుండే. ఆ, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరూ అవసరాన్ని బట్టే, అవును ఉన్న ఫ్రెండ్స్ అందరూ అవసరాన్ని బట్టే. అవును. మనస్ఫూర్తిగా నిలబడే ఫ్రెండ్స్ లేరు, ఎక్కడ కూడా లేరు. మ్మ్. నేను నిలబడతా అని చెప్పి లేరు. ఎవడన్నా నిలబడ్డా వాని మీద డౌట్ పడుతున్నారు. అమ్మ వీడు ఎందుకు నిలబడ్డాడు ఆగని చెప్పేసి. కరెక్ట్. ఎవడో తెలవనోడు యుగానికి ఒక్కడో ఎవడో ఉన్నా కూడా వాడిని కూడా డౌట్ పడుతున్నారు వీళ్ళు. అమ్మ వీనికి ఏముందో ఎందుకు నిలబడ్డాడు అని చెప్పేసి అట్లా. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ జీవితాన్ని గడపాలి అంటే, ఓకే, పెళ్ళి అనేది సక్సెస్ అయితేనే వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఓకే, మీరు అవసరాల కోసం పెళ్ళిళ్ళో లేకపోతే సమాజం కోసం పెళ్ళిళ్ళో, ఓకే, అట్లా చేసుకోకండి. పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. ఓకే, ఒక వ్యక్తి చేయబట్టుకొని నడవటము, లేకపోతే ఒక వ్యక్తితోని జీవితాన్ని పంచుకోవడము, వాళ్ళ కష్టాల్లో సుఖాలలో పంచుకుంటే మీకు వచ్చే ఆనందము ప్రపంచంలో ఎక్కడ రాదు. నాకు అది ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు, తెల్లవాళ్ళు కొట్లాడుకుంటుంటారు. వీళ్ళకి ఎవరు చెప్పాలి పెళ్లి గురించి? ఫస్ట్ మీరు పెళ్ళి అంటే ఏందో నేర్చుకుంటే, ఓకే, పెళ్ళి అంటే ఏందో నేర్చుకుంటే మీరు పెళ్ళి గురించి మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడున్న సమాజంలో అసలు పెళ్ళి అంటే ఏంది, జీవితం అంటే ఏంది ఎవరు చెప్పాలా తెలియదు యూత్కి. అందరూ ఏమనుకుంటున్నారు, పెళ్ళి అంటే ఒక అవసరం అనుకుంటున్నారు, పెళ్ళి అంటే ఒక సామాజిక హోదా అనుకుంటున్నారు. ఓకే, పెళ్ళి మీద అవగాహన లేకుండా చేసుకోవడం ద్వారానే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన తల్లిదండ్రులు కానీ, ఓకే, లేకపోతే సమాజం కానీ దాన్ని ఒక సామాజిక అవసరం కింద చూస్తున్నారు తప్ప, మనిషి జీవితానికి పెళ్ళి అనేది మనుగడ, అది ఖరాబ్ అయితే వ్యవస్థ ఖరాబ్ అవుతుంది, వ్యవస్థ ఖరాబ్ అయితే మానవ జీవితం ఖరాబ్ అవుతుంది వాడు కూడా ఆలోచిస్తాను. ఒక పెళ్లి వ్యవస్థ స్పాయిల్ అయిపోతే మొత్తం సమాజం వ్యవస్థ అవుతుంది. అదే చెప్తాను నేను. ఇది లింక్ టు సో మెనీ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్కి సంబంధించి. ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నట్టు, నువ్వు పెళ్లి చేసుకో, ఓకే, నీ జీవితాన్ని ఇష్టానికి ఎవడో ఎన్నబడ్డాడు, మరి నీకున్న ప్రాపర్టీ ఏం చేయాలి? నెత్తి మీద కొట్టుకుంటావు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కావాలి కదా ఎవరికొకరికి. మరి ఆయన తను పెళ్లి చేసుకుని దానికి తెల్లవాళ్ళు కష్టపడి సంపాదించడం ఎందుకు అయ్యా? 3 పూటలు నేను పండుకొని ఆగుండదు కా, కెరీర్ అనుకుంటా, తొక్క అనుకుంటా ఏమి చేస్తాను. రైట్. ఇప్పుడున్న యువతకి, ఇంట్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను, వాళ్ళకు బాధ్యతలు నేర్పండి ఫస్ట్. ఓకే, వాళ్ళకు ఒక మంచి నేర్పండి, బాధ్యత నేర్పండి. 90% ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలకి డబ్బు సంపాదన గురించి నేర్పుతున్నారు. జీవితం, దాని యొక్క విలువలు, ఒక మాట ఇస్తే నిలబడటము, పోరాటము, ఎదగటము, కాపాడుకోవడము, ఈ పదాలన్నీ డిక్షనరీ గురించి కొన్ని రోజులు పోతే డిక్షనరీ కూడా మాయం చేసేస్తారని భయం అవుతుంది. తర్వాత కొన్ని ఇంకొక 10 సంవత్సరాలు పోతే కాపాడుకోవడం ఒక పదం ఉండే, అప్పుడెప్పుడు ఎన్నో మేమనుకుని చెప్పుకుంటారు అని భయం ఏంది నాకు అప్పుడు తెలుసా. ముందు ఆడేసి కూడా. ఎనీవే, ఈ పెళ్లి వ్యవస్థ అనేది ముందులాగా రావాలి, సమాజం బాగుపడాలని కోరుకుందాం. ఒకప్పుడు 7 రోజుల పెళ్లిళ్ళు, ఇప్పుడు 7 నిమిషాల పెళ్లిళ్ళు అయిపోయినాయి. రైట్. థ్యాంక్ యూ.